హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మళ్ళీ మా ఫామ్కి అయితే వెళ్తున్నాను. ఎందుకంటే నిన్న మేము పూర్తి చేయకుండా సగంలో పని అయితే ఆపి వెళ్ళిపోయాం కదా. సో ఈ రోజు అయితే అది కంప్లీట్ అయితే చేయడానికి వెళ్తున్నాము. మేమైతే ఫామ్కి అయితే వచ్చాము. వచ్చి రాగానే మా ఫ్రెండ్స్ అయితే ఇలా వర్క్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. ఇది ఏంటంటే క్లీనింగ్ వర్క్ అంటారు. సో ఇవి ధూళి గడ్డ బట్టేసి ఉంటాయి కదా. సో వాటిని అయితే ఇలా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే మొత్తం ఒక 50-45 డేస్ అయితే ఇలా కడగకుండా ఉంచుతాం కదా. అందుకే ఇలా అయితే క్లీన్ అయితే చేసుకోవాలి. ఇలా క్లీనింగ్ అయితే చేయడం అయితే స్టార్ట్ చేసాము. ఇలా క్లీనింగ్ అయితే చేస్తూ గంట సేపు తర్వాత మొత్తానికి అయితే క్లీన్ అయితే చేసాము. యాక్చువల్ గా అయితే ఈ వర్క్ అనేది లేడీస్ అయితే చేయాలి. బట్ మా ఫామ్ లో లేడీస్ లేకపోవడంతో మేమైతే చేయాల్సి అయితే వచ్చింది. సో ఏదో ఒకటి చేయాలి కాబట్టి మేమైతే ఇలా క్లీన్ అయితే చేసాం. తర్వాత క్లీన్ చేసిన తర్వాత ఇలా గస్ ఉంటది కదా, దాన్ని అయితే ఇలా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ఊక ఎత్తిన తర్వాత ఇసుక మిగిలిపోయిన చెత్త ఉంటది కదా, దాన్ని మొత్తం అయితే క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసిన తర్వాత సున్నం తర్వాత గేస్ తో కాలుస్తారు. అవన్నీ మీకు నెక్స్ట్ వీడియో అయితే చూపిస్తాను. ప్రెసెంట్ అయితే మేమైతే ఇలా క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేసాము. నేను తక్కువ జనాలు అవ్వడంతో క్లీనింగ్ అయితే తొందరగా అవ్వలేదు. ఇలా వర్క్ చేస్తూ ఉండేసరికి ఈవినింగ్ 5 o'clock అయితే అయిపోయింది. సో వర్క్ అయితే ఆపేసాము. రూమ్ కి వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ అయితే ప్రెస్ అప్ అయి మార్కెట్ కి అయితే బయలుదేరారు. నన్ను రమ్మన్నారు, బట్ నేనైతే వెళ్ళలేదు. సో వాళ్ళైతే ఇలా వెళ్ళిపోయారు. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నన్ను తప్పకుండా సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఉంటా మరి.